తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్కారీ బడుల్లో అడ్మిషన్లు పెరిగిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు చాలా మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అదేవిధంగా పాఠశాలలలో అడ్మిషన్ల కోలాహలం కూడా సాగుతుంది. హన్మకొండలోని మర్కాజీ హై స్కూల్లో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇక్కడికి పేరెంట్స్ పిల్లలను తీసుకొని వచ్చి న్యూ అడ్మిషన్ కోసము వేచి ఉన్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో కేవలము ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఈ అడ్మిషన్ల కోలాహలం కనిపించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వము తీసుకునేటువంటి కొత్త నిర్ణయాల వల్ల మాత్రము అటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతము స్ట్రెంత్ పెరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికోసము పిల్లల్ని నేరుగా తల్లిదండ్రులే తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ అడ్మిషన్స్ సెల్ కూడా పెట్టారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ సెల్ కూడా పెట్టి విద్యార్థులకు అడ్మిషన్స్ ఇస్తున్న పరిస్థితి అయితే ఈ సంవత్సరము ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే అడ్మిషన్ల పరిస్థితి ఎలా ఉంది, అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రొఫార్మా ఉందో మాట్లాడడానికి ఇక్కడ మనకు అడ్మిషన్ సెల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. మేడం వారితో మాట్లాడిద్దాం. మేడం, ఈసారి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి, గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉన్నాయి? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయండి. సో అందుకని చిన్నపిల్లల్ని కూడా తీసుకురావడం మొదలుపెట్టారు. గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి అడ్మిషన్స్. వీళ్ళు వచ్చేవాళ్ళు పిల్లలకి ఆధార్ జిరాక్స్, బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ ప్లస్ పేరెంట్స్వి కూడా ఆధార్ జిరాక్స్లు పట్టుకురావాలి. వాళ్ళు పాత స్కూల్లో ఏమన్నా ఉంటే పెన్ నెంబర్స్ అలాంటివి పట్టుకొస్తే సరిపోతుంది. గతంలో ఏ క్లాస్లో నుంచి తీసుకునేది, ఇప్పుడు ఎక్కడ తీసుకుంటారు? లాస్ట్ ఇయర్ మిడిల్లోంచి ప్రీ ప్రైమరీ స్టార్ట్ అయిందండి. అంతకుముందు అయితే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 3 years 4 years ఎంట్రీ వచ్చిన పిల్లలందరినీ కూడా తీసుకుంటున్నాం. సో ఆటోమేటిక్గా పేరెంట్స్ అడుగుతూ ఉండేది ఇంతకుముందు, చిన్నపిల్లలు ఉన్నారు జాయిన్ చేసుకుంటారా, మేము పనులకు వెళ్తాము, పెద్ద పిల్లలతో పంపించాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉండేవి. మేము చిన్నపిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం, స్పెషల్ ఇన్స్ట్రక్టర్ లేరు అని చెప్పేవాళ్ళం. సో లాస్ట్ మధ్యలోంచి కూడా స్టార్ట్ చేసాము. ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఆయా కూడా ఉంది. కాబట్టి నిరభ్యంతరంగా పేరెంట్స్ అందరిని పంపించవచ్చు. సో మేము కూడా ఆనందంగా జాయిన్ చేసుకుంటున్నాం. అదే మనం చూస్తున్నాము, ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ పెట్టడంతో కూడా అడ్మిషన్స్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పిల్లల్ని ఏ క్లాస్లో జాయిన్ చేస్తున్నారు? బాబుది ఫస్ట్ అయిపోయింది, ఇందులో ఇప్పుడు సెకండ్ క్లాస్లో జాయిన్ చేస్తాను. ఇంతకుముందు మడికొండలో ఉండేది ప్రైవేట్ స్కూల్. ఇక ముగ్గురు పిల్లలు కాబట్టి కొంచెం ఫీజెస్ కానీ బుక్స్ కానీ దేనికైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ స్టడీస్ బాగున్నాయని తెలుసుకొని ఇక్కడ రావడం. ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే, ఇక్కడ అకామిడేషన్ స్ట్రెంత్ బాగుంది, ఇలా టీచింగ్ కూడా బాగున్నాయి అని ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇక్కడికి రావడం. ఏం పేరు నాన్న? విశ్వతేజ్ సెకండ్, నవోదయ. మంచిగుంది. చెప్పండి అమ్మా, మీ పిల్లల్ని ఇక్కడికి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది. నవోదయ స్కూల్ ప్రైవేట్. స్టడీ బాగుంటుంది అని చెప్పారు, స్ట్రిక్ట్ ఉంటారు మేడాలు అని చెప్పారు, అందుకే ఇస్తున్నాం. అది మనం చూస్తున్నాము, ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు షిఫ్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది కూడా పేరెంట్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎవరిని తీసుకొచ్చారు, ఏ క్లాస్లో? మా మనవాడిని తీసుకొని వచ్చాను ఈరోజు. ప్రైవేట్ పాఠశాలలో అడిగితే దాదాపు 26,000 చెప్పారు. ఒక యూకేజీ ఎల్కేజీకి ప్రీ ప్రైమరీ స్కూల్కే 26,000 అడిగారు. ఏమో మిడిల్ క్లాస్ వాళ్ళమంతా పెట్టలేక మనము ఈ గవర్నమెంట్ స్కూల్లో చేద్దామని బాబుని తీసుకొని వచ్చాము. అంటే గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఈ స్కూల్ గురించి ఏమన్నా తెలుసుకున్నారా, ఎలా ఉందండి? అంటే ఆల్రెడీగా మనము లాస్ట్ ఇయర్ నుంచి మనం ప్రీ ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో నడుస్తుందని మనకు అవగాహన ఉంది. దానివల్ల ఇప్పుడు ఈ స్కూల్కి రావాల్సి వచ్చింది. వచ్చి అడ్మిషన్ చేపిద్దామని, బాబుని చేపిద్దామని తీసుకొచ్చాను. అది మనం చూస్తున్నాము, ఆ పిల్లలను అడ్మిషన్ తీసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారు. ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభించడంతో అయితే అడ్మిషన్స్ గణనీయంగా పెరిగాయి అంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, పేరెంట్స్ కూడా వెయిట్ చేసి మరి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అడ్మిషన్ కోసం. ఫస్ట్ క్లాస్. మా ఊళ్ళోనే గవర్నమెంట్కి పంపి. బాగుంది.
అది మనం చూస్తున్నాము. ఇక్కడ స్కూల్ బాగుంది అంటున్నారు. అయితే ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రారంభించడం గత ఏడాది మిడిల్లో ప్రారంభించారు. ఈ ఏడాది ఇక్కడ ప్రారంభం కూడా జరిగిపోయింది. ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రత్యేక స్టాఫ్ కావచ్చు, ప్రత్యేక మెటీరియల్, క్లాస్ రూమ్సెస్ కూడా అరేంజ్ చేశారు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా పిల్లలకు ప్రీ ప్రైమరీ అంటే గతంలో ప్రీ ప్రైమరీ అంటే కేవలం అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే అవైలబుల్లో ఉండేది. కానీ ఈసారి ప్రైమరీ స్కూల్స్లోనే 1st to 5th వాటికి అటాచ్డ్గా ఎల్కేజీ యూకేజీలను కూడా అటాచ్ చేయడంతో 3 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడిని పాపని కూడా జాయిన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రీ ప్రైమరీ ప్రారంభం అయ్యాక ఎలా ఉంది, వాళ్ళకి ఎలాంటి మెటీరియల్ కానీ ఎలాంటి ట్రైనింగ్ కానీ ఇచ్చారో వారి మాటల్లో విందాం. మేడం చెప్పండి, ప్రీ ప్రైమరీ ఎలా ఉంది, ఎంత స్టాఫ్ ఉంది? లాస్ట్ ఇయర్కి వచ్చేసి ఇంకా ఎక్కువనే ఉంటుందండి. లాస్ట్ ఇయర్ అయితే 20 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఇవన్నీ మాకు ఫెసిలిటీస్ వల్ల ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మనకు పిల్లలకి వచ్చేసి చూడండి మీరు, చాలా ఆట వస్తువులు వచ్చాయి. మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇంటి దగ్గర ఆట అమ్మను విడిచి ఇక్కడికి వస్తున్నామంటే మేము ఒక అమ్మలాగా చూసుకుంటేనే ఇక్కడికి వస్తారు. స్టడీ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. అది మనం చూస్తున్నాము. ఆ క్లాస్ రూమ్ కూడా ప్రీ ప్రైమరీ మనం చూస్తున్నాం. బర్డ్స్ కావచ్చు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. పెయింటింగ్ రూపంలో కావచ్చు, ఆట వస్తువుల రూపంలో కావచ్చు. ఒక అమ్మను విడిచి ఇక్కడికి వచ్చారు అంటే పిల్లల్ని ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. హాయ్ నాన్న, ఏం పేరు నీ పేరు? శ్రీజ. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. యూకేజీ ఇక్కడ చదివావు? యూకేజీ ఇక్కడ చదివావు? ఇక్కడ చదివావా? ఎలా ఉంది ఇక్కడ క్లాస్ రూమ్? ఏమేమి ఉంటాయి మీ క్లాస్ రూమ్లో? అది మనం చూస్తున్నాము. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆడుకోవడమే కాకుండా స్ట్రెంగ్త్తో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్లో అన్ని రకాల ఆట వస్తువులు, వంటలు కావచ్చు, బర్డ్స్, యానిమల్స్, ఏబిసిడీలు అటు వాటిని ఆల్ఫాబెట్లో అరేంజ్ చేయడము, ఆడిపియడము కూడా ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్తో ఇక్కడ ఏర్పాటు చేసిన తరగతి గదుల మధ్యనైతే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు అయితే బలోపేతానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చొరవతో అయితే స్ట్రెంత్ పెరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది మర్కాజీ స్కూల్లో ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ తరగతులు కావచ్చు, అడ్మిషన్లకు సంబంధించి పెరుగుదలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.